ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వ్యాస పూర్ణిమ వేడుకలు. విజయవాడ సివిరెడ్డి చారిటీస్ హాల్లో గురు పూర్ణిమ మహోత్సవాలు. అనకాపల్లి జిల్లా చంద్రశేఖర్ మహాస్వామి ధ్యాన కేంద్రంలో గురు పూర్ణిమ వేడుకలు. గోదావరి జిల్లా శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో గురు పూర్ణిమ ఉత్సవాలు. చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల పత్రిజీ మహిళా చైతన్య కార్యక్రమాలు. పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలో 21 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ సివిరెడ్డి చారిటీస్ హాల్లో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారి సౌజన్యంతో గురు పౌర్ణిమ ఉత్సవాలను ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో రామారావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జక్కా రాఘవరావు మరియు మంచిమాట కళ్ళం రామిరెడ్డి విచ్చేసి గురు పౌర్ణిమ విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో రామారావు అధ్యక్షతన అందరికీ ఆధ్యాత్మిక విలువలు తెలియజేయాలని సందర్భంగా సూచించారు. అనంతరం సంగీత విద్వాంసులు రమ, అభిమన్యుల చక్కటి వీణానాదంతో ధ్యానులు సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన సనాతన ధర్మం ఒకటి దైవము అని పేరు పెట్టింది. దైవము అని దాన్ని ఏం డిఫైన్ చేయలే. తర్వాత డెఫినేషన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. దైవానికి డెఫినేషన్లు ఇవ్వడం తర్వాత స్టార్ట్ అయింది. అలాంటి ఒక దైవికమైనటువంటి శక్తులు, అంటే దైవికం అంటే మానవ పని దాటింది అని అర్థం. దైవికం భూమి మీద అవతరించినటువంటి మహానుభావుడే వ్యాసుడు. అయితే ఈ వేదభూమి అనేటటువంటిది భారతదేశానికి ఒక పేరుంది. వేదాలన్నీ కూడా అపౌరుషేయాలుగా గుర్తించబడినాయి. అంటే ఏ వ్యక్తి ద్వారా వచ్చినవి కావు. ఒక అశరీర వాణి నుండి వచ్చినటువంటి ఆ జ్ఞానం అంతా కలిసి వేదాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ వేదాలన్నింటినీ కూడా చక్కగా సమన్వయపరిచి సమాజానికి ఏ విధంగా అందించాలి, ఏ వేదంలో ఏ నాలెడ్జ్ని ఏ విధంగా అందించాలి, వీటన్నిటికీ రూపకల్పన చేసిన మహానుభావుడు వ్యాసుడు. అందువల్ల వ్యాసుడికి ముందు వేద అనేటటువంటి పదం యాడ్ అయ్యి అప్పటికి ఆయన వేద వ్యాసుడు అనేటువంటి పేరుకి ఆయన వర్తింపించడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వ్యాస పూర్ణిమ వేడుకలను వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. మాస్టర్స్ వ్యాస మహర్షి జయంతి సందర్భంగా వేదవ్యాస భగవానుని మరియు బుద్ధ భగవానుని విగ్రహావిష్కరణ చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సామాజిక సేవా చక్రవర్తి వేలూరు కేశవ చౌదరి హాజరై ఆత్మజ్ఞానాన్ని అందించారు. వాసవి కన్యకా పరమేశ్వరి మహాశక్తి క్షేత్రం అధ్యక్షులు హజరత్ శాకాహారం మాత్రమే ధ్యానానికి ఎంతో ఉపకరిస్తుందని సందర్భంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలకు సీతాయన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మధు, పరమేశ్వరి, బొద్దులూరు వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, మస్తాన్ దంపతులు మరియు చుట్టుపక్కల గ్రామాల ధ్యానులు 200 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనే ఉద్దేశం ఎప్పుడు ఉన్నారు. ఎందుకంటే దేవతలంతా ఒకసారి ఒక రకమైన సందేహం వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళాలి. లేదా శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు కూడా ధ్యానం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ అక్కడ సేపు వెయిట్ చేస్తారు. శివుడు లేచిన తర్వాత ప్రభుత్వాలు అయ్యా మా అందరికి ఏదో సందేహం నేను తిరిగికి వస్తే వీరి కనుకుంటూ ధ్యానం ఉండాలి ఏ పడుతుంది. అప్పుడు శివుడికి సమాధానం ఏంటంటే నాటి అనేవాడు ఒకటైతే వాడి కాదనేవాడు ఇంకొకటి ఉంటాడయ్యా. కాబట్టి మీరు నా దగ్గరికి ఎలా అయితే వచ్చారో నేను నా పై ఉన్న దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకనే నేను కూడా చాలా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఓటు కూడా కానీ వ్యాసుడిని వశిష్ఠుడిని ఒక దగ్గరికి చేశారు. అందులో ఉన్న అంతరాత్మని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. అడగలా అవుతా. అనకాపల్లి జిల్లా మునిగపాక మండలం నాగులపల్లి గ్రామంలోని చంద్రశేఖర మహాస్వామి ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణిమ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ మాస్టర్ నాగిరెడ్డి విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. మాస్టర్స్ వర్మ, రేవతి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరికీ ధ్యాన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సుజాత ధుని ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శ్రావణి, లలిత, లక్ష్మి, అనిల్ తదితర ధ్యానులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ కుటుంబం వేరు, ఈ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. ఏంటి అంటే ధ్యానంలో ఉన్నాం, ధ్యానంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ధ్యాన ప్రసాదాన్ని తీసుకున్నాం. ఏంటది? మీరు ఇంట్లో తింటే లంచ్, అదేంటది? లంచ్, మధ్యాహ్న భోజనం. ఇక్కడ తింటే భోజనం కాదు, అది ధ్యాన ప్రసాదం తీసుకున్నాం. అంటే ఎవ్రీథింగ్ మీరు ఏది తీసుకున్నా ధ్యానంతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే అది ధ్యానంతో మమేకమైందో అది డెఫినెట్గా మనకి అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఒక మహాకవి చెప్తారు, బియ్యం మీ అందరికీ తెలుసు, పసుపులో గెలిపావు ఏమవుతాయి? అక్షంతలు. ఇక్కడ మనం ఎందుకు కూర్చుంటున్నామంటే మన మామూలు బియ్యమే, బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ కూర్చున్నామో ఈ కూర్చున్న దానికి ఒక లెక్క ఉంది, ఈ క్షేత్రానికి ఒక లెక్క ఉంది. అందుకనే మనం ఇక్కడ కూర్చుంటే ఏమవుతుందంటే ఈ వారం రోజులకి కావాల్సినటువంటి ఎనర్జీ బూస్ట్ ఏదైతే ఉందో, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నేనేమంటాను, మెడిటేషన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో గురు పౌర్ణిమ ఉత్సవాలను వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, తాతారావు మరియు వాసు ఇచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గురు పౌర్ణిమ విశిష్టతను తెలియజేసి గురు శిష్యుల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ ప్రసాద్, శేఖర్, సాంబమూర్తి, అనంతలక్ష్మి, మంగతాయారు, వెంకట్రావు, దేవి, ఎర్రాయమ్మ తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢం, శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం నెలలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. అందులో చివరిగా వచ్చే ఆషాఢం నెలలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపం కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరదం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరివిధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు అంటే మీ మనసులో అనుకోకుండా మీ మనసుని మీ శ్వాస మీద లగ్నం చేయండి మిత్రులారా. ధ్యానం అంటే నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు చిత్తూరు జిల్లా PSSM మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోపాల కృష్ణమూర్తి మరియు వారి సతీమణి రాధికల మనవరాలు బేబీ ఇషాంక చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశయాలైన ధ్యానం, శాకాహారం, పిరమిడ్ జగత్ను నిర్మించాలంటే మహిళా చైతన్యంతోనే అతి సులువుగా సాధించవచ్చని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఇన్ఛార్జ్ మాస్టర్ శైలజ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హాజరైన జ్ఞానదాతలు గురు పౌర్ణిమ విశిష్టతను అందరికీ తెలియజేశారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు వివిధ ప్రాంతాల అనేక మంది ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సార్ నేను ఇంకా ఎదగలేదని తెలిసిపోయింది సార్ అన్నాను. ఎత్తగానే ఇదే అంటే మీరు అంటారుగా చావే లేదు, అసలు మరణం తర్వాత ఎవరు ఏడకూడదు అంటారు, కానీ నేను ఇంకా జ్ఞానం పొందాలి సార్, ఇంకా నేను ఎదగాలి. ఎందుకంటే మా అమ్మ బాడీ చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది సార్, చాలా గట్టిగా ఏడ్చాను సార్, ఇంకా నాకు జ్ఞానం రావాలి సార్, ఇంకా నేను నేర్చుకోవాలని నాకు అర్థమైంది సార్ అన్నారు. అప్పుడు పత్రిజీ అన్నారు, మేడం తల్లి బంధం, కడుపు పేగు బంధం, ఇప్పటికీ నా తల్లిని తలుచుకున్నా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మేడం. ఆ ఏడకపోతే యు ఆర్ ఏ రాంగ్, ఎందుకంటే ఆ తల్లి బంధం అటువంటిది. నువ్వు కరెక్ట్ గానే చేసావు మేడం, అంతేగాని నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్నారు పత్రిక. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో 21 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం 16వ రోజులో భాగంగా మాస్టర్ గురునాథం సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఇలాంటి శక్తి కేంద్రాన్ని ఎవరు క్రియేషన్ చేశారు? అయ్యో అక్కడ శక్తి ఉంటుంది, దేవుడు అనేవాడు మనకి గొప్పవాడు, 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 తదాస్తు తదాస్తు తదాస్తు. నీ నుంచి ఆ ఆలోచన బయలుదేరి ఒక పాజిటివ్ ఆలోచన, నీ ఆలోచన ద్వారా నీ శక్తి బయటకు వెళ్తా ఉంది. నీ శక్తి బయటకు వెళ్ళేటప్పుడు అది పాజిటివ్ గా ఉంది. అక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి 1,00,000 మంది అనుకుంటే అది పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఇది క్రియేషన్ చేయబడింది. ఎవరు క్రియేషన్ చేశారు? ఎవరు గుర్తించారు? ఎవరైతే సాధన చేసి వాళ్ళు తెలుసుకోగలిగారు. మనకి భూమిలో నీళ్లు ఉండేది ఎవరు చెప్పారు? ఎవరో కనిపెడితేనే కదా.
కాబట్టి ఈ చొక్కాని ఒక పత్తి ద్వారా తీయవచ్చు, ఒక మిషన్ ద్వారా నేర్చవచ్చు అని ఎవరు చేశారు? ఎవరో ఒకరు క్రియేట్ చేయబట్టారు కదా. అంటే ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఇంత వనరుల్ని ఇంత సృష్టిని చేసుకున్నటువంటి ఎవరయ్యా అంటే మానవ దేహంలో ఉన్నటువంటి మహాత్ములే. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వ్యాస పౌర్ణమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు మెట్పల్లి పెర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సునీత వెంకట్ వ్యాసుని మరియు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్రను అందరికీ మరొకసారి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అందరి చేత 3 గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు. గవర్నమెంట్ జాబే చేసేవాడు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ఆయన 2 పిల్లల తర్వాత ఒక అమ్మాయి పుట్టిన తర్వాత తన శరీరాన్ని వాకింగ్ అయింది. అసలు ఈయన ఎవరు? ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎవరంటే బుద్ధుని కాలంలో బుద్ధునికి ఎంతో మంది శిష్యులు కదా, అందులో ఆనందుడు అనే శిష్యుడు ఉండేవాడు. మీరు కావాలంటే మళ్ళీ తెలుసుకోండి. ఆనందుడు అనే శిష్యుడే మనకు పత్రిజీ శరీరంలో వాకినైంది. అంటే శరీరంలో ఉన్న ఈ ఆత్మ వెళ్ళిపోయింది పత్రిజీలో నుంచి. ఆ బుద్ధుని యొక్క ఆనందుని యొక్క సోల్ అనేది తన ఎంటర్ అయి బుద్ధుడు ఏ కార్యమైతే చెయ్యాలని ఇంటి నుంచి బయటకు వచ్చి, చూడండి బుద్ధుని గురించి మీకు ఎంత తెలుసో ఎంత తెలియదో కానీ ఆ మహానుభావుడు రాజులందరికీ రారాజు కావాల్సిన వాడు. అవేమీ నాకు వద్దు అని చెప్పి వనపర్తి పట్టణంలో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మరియు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి మరియు స్వర్ణలతారెడ్డి గురు పౌర్ణిమ విశిష్టతను తెలియజేశారు. అనంతరం మాస్టర్ లక్ష్మి అందరి చేత మౌన ధ్యానం చేయించారు. సంస్కృతంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ దేశాల్లో కూడా అందరూ గురువులని, టీచర్లని, ఉపాధ్యాయులని, ఎవరెవరు మనకు గురువులు ఉంటారో, పెద్దలు ఉంటారో అందరినీ ఇలా స్మరించుకోవాలి. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అంటే ఎంతో గొప్ప దినం. అమావాస్య కొద్దీ, పౌర్ణాని కొద్దీ ఇది చాలా పర్వదినం చూడండి. కాబట్టి అందరినీ మనం ఎవరెవరు మనకు సదస్సులు ఉంటారో అందరిని ఆహ్వానించుకుంటే మన జన్మం ధన్యమైపోతుందని మనకు చెప్పారు గురువుగారు. మనం చూడండి ఎంతో అందరిని ఆహ్వానించుకొని ఇలా గురు పౌర్ణమి సందర్భంగా ఎంత ధ్యానం చేసుకుంటే మనం అంత ఏది అనుకుంటే ఏదైతుందని మనకు నిర్ణయించినారు. కాబట్టి మనం అన్ని సదాంగా అందరిని స్మరించుకొని ఫస్ట్ ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీని మనం ఫస్ట్ సారి మనం స్మరించుకోవాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, వ్యతిరేక ఆలోచనలను ఎలా అధిగమించాలో తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిరమిడ్ క్యాప్స్ మరియు ధ్యాన పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అందరి విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎవరు కూడా మాట్లాడకూడదు, కూతురు వేయడు, నవ్వకూడదు. 10th క్లాస్లో వచ్చినట్టు మీరు చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలు 1st క్లాస్ 2nd క్లాస్ చాలా బాగుంటారు, 5th క్లాస్ వరకు బాగుంటారు. మరి మీరు 10th క్లాస్ వరకు ఏం నేర్చుకున్నారో నాకేం అర్థమవుతలేదు. ఒకడెవరు కూతురు వస్తున్నారు, కూతురు పోయి ఇక్కడ వస్తారా మీరు? ఏదో స్కూల్కి పోతున్నాము గవర్నమెంట్ బట్టలు ఇస్తారు, భోజనం పెడతారు, తినిపోదామని వస్తారా? ఎందుకు వస్తారు? తిరుపతి జిల్లా తిరుమన్యం సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమంలో సత్సంగమం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. గురు పౌర్ణిమ సందర్భంగా వివిధ ప్రాంతాల గురువులచే సత్సంగమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ రవిరాజు అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికంగా మన లోపలికి వెళ్తున్న గాలిని, లోపల నుంచి బయటకు వదులుతున్న గాలిని గమనించడమే ధ్యానం. ఒక బుద్ధుడు ధ్యానం చేశాడు, ఒక కృష్ణుడు ధ్యానం చేశాడు, ఒక రాముడు ధ్యానం చేశాడు, వెంకటేశ్వర స్వామి ధ్యానం చేశారు, సాయిబాబా ధ్యానం చేశారు, దేవతలందరూ ధ్యానమే చేశారు. అలాంటి ధ్యానాన్ని మనం ఈరోజు చేస్తున్నాం. కర్ణాటక ధార్వాడలోని శ్రీ గురుదత్త పిరమిడ్లో గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ సాయి లీలా తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందరికీ తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ಇಲ್ಲಿ ಸತ್ಸಂಗ ನಡೆಸಿದ್ದು ಒಳ್ಳೆಯ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ, ಯಾರನ್ನು ಹೇಳೋದಕ್ಕಾಗಲಿ, ಯಾರನ್ನ ಇದನ್ನ ಮಾಡೋದಕ್ಕಾಗಲಿ ನಮ್ಮ ಉದ್ದೇಶ ನಾವು ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆಯನ್ನು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಹಂಚುವುದು,
ಅಷ್ಟೇ ಆಗಿರಲಿ ಅಂತ ಹೇಳಿ ನನ್ನ ಮಾತು. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మశ్రీ పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 23, 24 తేదీలలో మంగళ బుధవారాలలో నిర్వహించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత అట్టహాసంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించబడును. వేదిక మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం, పత్రిజీ శక్తి స్థల్, కైలాసపురి, అనుమాస్పల్లి, రంగారెడ్డి జిల్లా. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9440492202, 7013290660. ఈ మహోన్నత కార్యక్రమాలలో విరివిగా పాల్గొనండి. అంతులేని ఆధ్యాత్మిక అనుభవాలను సొంతం చేసుకోండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మశ్రీ పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 24వ తేదీ బుధవారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.